ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. సర్వలోక రక్షణార్థం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం, తన ప్రాణమును అర్పించడం, తిరిగి సజీవునిగా పునరుత్థానం అవడం అనే విషయాలను మనం నిత్యము ధ్యానించుకుంటాము. అసలెందుకు యేసుక్రీస్తు వారు నరావతారుడిగా జన్మించారో కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయ్యున్న దేవుడు ఎందుచేత శరీరాన్ని ధరించవలసి వచ్చింది? కాలాతీతుడగు దేవుడు ఎందుకు మానవ కాలంలోనికి అడుగుపెట్టాడు అంటే, మొదటిగా అదృశ్య దేవుణ్ణి ప్రత్యక్షపరచబడడానికి. దేవుణ్ణి ఎవరు చూచి ఉండలేదు, చూచి ఏ నరుడు బ్రతకజాలడు. దేవుడు తనకు తాను మానవులకు ప్రత్యక్షపరచుకోవడానికి తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి. క్రీస్తువారి జీవితాన్ని మనం గ్రహించినప్పుడు, ఆయన బోధలను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన్ని దేవుడని తెలుసుకుంటున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినట్టు, అదృశ్య స్వరూపియగు దేవుడు దృశ్యమగుటకు శరీరాన్ని ధరింపవలసి వచ్చింది. రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తము రక్తం చిందించడానికి. దేవుడు ఆత్మ అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి రక్తమాంసాలు లేవు. దేవునికి మాంసము, ఎముకలు, రక్తము వంటివి లేవు. అయితే రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ జరగదని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. జంతువుల రక్తము మనకు శాశ్వతమైన శుద్ధిని కలిగించలేదు, కారణం వాటికి ఆత్మ లేదు. మానవునికి ఆత్మ ఉన్నది, కానీ మానవ రక్తం మానవ పాపాన్ని రూపుమాపలేదు. కారణం మానవులందరూ పాపాత్ములే అని లేఖనం సెలవిస్తున్నది. పాపరహితుడు దేవుడొక్కడే కనుక దేవుడే రక్తాన్ని చిందించాలి. శరీరాన్ని ధరించకపోతే రక్తాన్ని చిందించే అవకాశం లేదు. అందుచేత దేవుడైన కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మూడవదిగా దేవునికి మానవునికి మధ్యవర్తిత్వం చేయుటకు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, దేవునికి మానవునికి మధ్య ఒక వివాదం ఉన్నది. ఈ వివాదమును తీర్చే వ్యక్తి అటు దేవుడై ఉండాలి, ఇటు మానవుడై ఉండాలి. ఏ మానవుడు దైవత్వాన్ని సంతరించుకోలేడు, కానీ దేవుడు తనకు మానవత్వాన్ని జోడించుకోగలడు. అందుకనే ఆత్మస్వరూపియకు కుమారుడు శరీరాన్ని ధరింపవలసి వచ్చింది. నాలుగవదిగా శోధింపబడు వారికి సహాయం చేయ కనికరం గల ప్రధాన యాజకునిగా ఉండుటకై. మానవులమైన మనము శోధనకు గురి చేయబడేవారం, శోధనకు లోబడి పాపం చేయగలవారం. మనం శోధింపబడినప్పుడు మనకు సహాయం చేయగలిగేవారు కావాలి. మన వలనే శోధింపబడి పాపము లేనివాడిగా ఉన్న వ్యక్తి మాత్రమే మనకి సహాయం చేయగలవాడు. పాపము లేనివాడిగా ఉండగలిగేవాడు దేవుడొక్కడే. శరీరం లేకుండా ఆయన శోధింపబడలేడు. కాబట్టి ఆయన మన చేత శోధింపబడి పాపము లేనివాడిగా ఉండి శోధింపబడు మనకు సహాయాన్ని అందించుటకు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఐదవదిగా మరణాన్ని జయించుటకు. మానవుడు పాపం చేసి మరణానికి లోబడ్డాడు. మరణ భయంతో జీవిస్తున్నాడు. మనిషి మరణాన్ని జయించలేడు. మానవుడు మరణం నుండి, మరణం యొక్క అధికారం నుండి, మరణం యొక్క బలం నుండి విడిపింపబడాలి. అయితే ఆ విడుదలను ప్రసాదించగలిగిన వాడు దేవుడే. మరణాన్ని ఓడించాలి అంటే ఒక వ్యక్తి మరణించి జయశీలిగా తిరిగి బ్రతికితే మరణం ఓడించబడుతుంది. ఈ పని దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన నిత్యజీవం కలవాడు. శరీరం లేకుండా మరణించడం అసాధ్యం. కారణం ఏంటంటే ఆత్మకు మరణం లేదు. కనుకనే కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరింపవలసి వచ్చింది. ఆరవదిగా అపవాది క్రియలను లయపరచుటకు. అపవాది క్రియలని లయపరచడానికి ఆయన ప్రత్యక్షమైనవాడు. మరి ఎందుకు శరీరధారి అయినాడు? అపవాది క్రియల్ని లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి ఎందుకు రావాలి? పరలోకం నుండి లయపరచలేడా? దేవునికి ఏది అసాధ్యం కాదు కదా. కానీ అపవాది తన క్రియల్ని ఈ లోకంలో నిర్వహిస్తున్నాడు. అపవాది తన క్రియలకు మొదటగా ఆదాముని గురి చేశాడు. అపవాది యుద్ధభూమి ఈ లోకం. కాబట్టి యేసుప్రభువు కడపటి ఆదాముగా, రెండవ మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి అపవాది క్రియల్ని లయపరిచాడు. ఏడవదిగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు. ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేదు. అంతేకాక ధర్మశాస్త్రం ప్రతి వ్యక్తిని కూడా దోషిగా నిలవపెడుతుంది. ధర్మశాస్త్రం తీసివేయబడకపోతే పాపానికి ఉన్న బలం తీసివేయబడదు. మరణం పాపానికి ముళ్ళు అయితే ధర్మశాస్త్రము ఆ పాపానికి ఉన్న బలం. మరణపు ముళ్ళును విరవాలంటే దాని బలాన్ని తీసివేయాలి, అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి, లేదా తీసివేయాలి, లేదా నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని జయించగలిగేది దేవుడే.
కానీ దాన్ని శరీరంతోనే చెయ్యాలి. ఆయన శరీరధారి కాకపోతే ధర్మశాస్త్రం కొట్టివేయబడదు. అందుచేతనే కుమారుడు దైవ మానవుడై ధర్మశాస్త్రపు విధిని నెరవేర్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.